విశాఖ జిల్లా గాజువాకలో మౌనిక మర్డర్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగుకు చేశాయి. స్నేహితుడి ఇంట్లో మౌనికను హత్య చేసినట్లు రవీంద్ర చెప్పారు. నిందితుడు రవీంద్రను పోలీసులు కస్టడీలోకి తీసుకుని హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించారు. స్నేహితుడి ఇంట్లో మౌనికను హత్య చేయడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మౌనిక శరీర భాగాలు హత్య జరిగిన ప్రాంతం నుంచి నిందితుడు రవీందర్ ఇంటికి తీసుకువెళ్లినట్టు తెలుస్తుంది. ఈ కేసులో మరిన్ని కోణాలు వెలుగు చూసే అవకాశం ఉంది. విశాఖ జిల్లా గాజువాకలో మౌనిక మర్డర్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి చూశాయి. స్నేహితుడి ఇంట్లో మౌనికను హత్య చేసినట్లు రవీంద్ర చెప్పాడు. నిందితుడు రవీంద్రను పోలీసులు కస్టడీలోకి తీసుకుని హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించారు. స్నేహితుడి ఇంట్లో మౌనికను హత్య చేయడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మౌనిక శరీర భాగాలు హత్య జరిగిన ప్రాంతం నుంచి నిందితుడు రవీందర్ ఇంటికి తీసుకువెళ్లినట్టు తెలుస్తుంది. ఈ కేసులో మరిన్ని కోణాలు వెలుగు చూసే అవకాశం ఉంది. రెడీగా విశాఖ జిల్లా గాజువాకలో మౌనిక మర్డర్ కేసు విచారణలో కొత్త విషయాలైతే వెలుగు చూశాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, మౌనిక మర్డర్ కేసులో అయితే ఎంక్వైరీలో కొత్త విషయాలు బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అసలు ఏంటి డీటెయిల్స్? విశాఖ గాజువాకలో మౌనిక హత్య కేసుకు సంబంధించి ఫ్రిడ్జ్ లో శవం అంటూ వచ్చిన వార్తలు ఒక్కసారిగా మరొక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తాజాగా చూసుకుంటే కనుక మొదటి నుంచి కూడా నేవీ ఉద్యోగి ఎవరైతే మౌనిక స్నేహితుడు నేవీ ఉద్యోగి రవీంద్ర ఉన్నాడో, రవీంద్ర హత్య చేసినట్టుగా మొదట ఎఫ్ఐఆర్ నమోదైంది. తల్లిదండ్రులు కూడా అతని మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే మౌనిక ఫోన్ డేటా అంతా కూడా పరిశీలించిన తర్వాత, రవీంద్ర ఫోన్ డేటా కూడా పరిశీలించిన తర్వాత విస్తుపోయే నిజాలు పోలీసులకి తెలిసాయి, వెలుగులోకి వచ్చాయి. తాజాగా చూసుకుంటే కనుక రవీంద్రతో పాటు అతని స్నేహితుడు కూడా ఈ హత్య కేసులో ఉన్నట్లుగా ప్రధానంగా తెలుస్తుంది. అతని స్నేహితుడి ఫ్లాట్ లోనే మౌనికని మాట్లాడుకుందామని రప్పించి అతని స్నేహితుడి ద్వారా మాట్లాడాలి అని చెప్పి పిలిపించి అక్కడ హత్య చేసి ఆ శరీర భాగాలని అక్కడే ముక్కలుగా కట్ చేసేసి సూట్ కేసుల్లో కవర్లో అంటే పోలిథిన్ కవర్స్ లో సర్ది రవీంద్ర ఫ్లాట్ కి మళ్ళీ తీసుకొచ్చి అతను ఫ్రిడ్జ్ లో వాటిని భద్రపరిచాడు. తర్వాత నెమ్మదిగా చూసుకుని ఆ ఆధారాలన్నింటినీ కూడా పూర్తిగా నాశనం చేసేసి ఆ మౌలిక శరీర భాగాలన్నింటినీ కూడా దగ్ధం చేయాలన్న ఒక పక్కా ప్లాన్ ప్రకారం, స్కెచ్ ప్రకారం ఈ హత్యను అయితే చేశారు. అందులో భాగంగానే ఆమె తల భాగాన్ని, చేతుల్ని తీసుకెళ్లి అడివారం దగ్గర ఆయన అప్పటికే కాల్చేయడం జరిగింది వాటిని. ఆ తదుపరి విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చిన తర్వాత మిగిలిన శరీర భాగాన్ని తీసుకెళ్లే అవకాశం లేక ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత వారిద్దరూ కూడా మాట్లాడుకున్న నేపథ్యంలో కొంత ఒత్తిడికి గురయ్యి రవీంద్ర వెళ్లి పోలీసులకి లొంగిపోయాడు. ఆ తర్వాత రవీంద్ర ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ కేసుని దర్యాప్తు చేస్తూ కేసు రీకన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. రవీంద్ర ఫ్లాట్ తో పాటు అతను ఆమె శరీర భాగాల్ని కాల్చేసిన దారపాలెం, అడివారం దగ్గర దారపాలెంకు కూడా వెళ్లి సెర్చ్ చేశారు. అయితే ఇందులో ప్రధానంగా ఏదైతే నిందితుడు రవీంద్ర ఉన్నాడో అతను తన స్నేహితుడి యొక్క పాత్రని హైడ్ చేశాడు. అయినప్పటికీ కూడా అతని ఫోన్ కాల్ డేటాస్ ఇవన్నీ కూడా సేకరించిన పోలీసులు క్లోజ్ టీమ్స్ ఇచ్చిన ఏదైతే సమాచారం వీటిలన్నిటిని నిర్ధారించుకుని అతని స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకుని అతన్ని కూడా విచారించిన మీదట ఈ విషయం కొత్తగా వెలుగులోకి వచ్చింది. రవీంద్ర ఫ్లాట్ లో మర్డర్ జరగలేదు, అతని స్నేహితుడి ఫ్లాట్ లో మర్డర్ జరిగింది. అక్కడ ఆమెని హతమార్చి శరీర భాగాలను వేరు చేసి ముక్కలు చేసి ఆ ఘటన అంతటినీ కూడా పూర్తిగా అక్కడి నుంచి తుడిచిపెట్టే విధంగా, ఆధారాలను తుడిచిపెట్టే విధంగా పక్క ప్లాన్ ప్రకారం ఈ మర్డర్ అనేది వాళ్ళు ప్లాన్ చేసి చేయడం జరిగింది. ఆ తర్వాత తదుపరి రవీంద్ర బ్యాగ్తో తన ఫ్లాట్ లోకి వెళ్లే సీసీ ఫుటేజ్ ను కూడా అపార్ట్మెంట్ లో ఉన్న సీసీ ఫుటేజ్ ప్రకారం పోలీసులు దాన్ని కూడా గమనించడం జరిగింది. దాంతో ఒక్కసారిగా రవీంద్రని రిమాండ్ కి వెళ్లిన తర్వాత కస్టడీకి తీసుకుని ప్రశ్నించిన నేపథ్యంలో కొత్త విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో వారి ఫ్రెండ్ ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజుతో రిమాండ్ కూడా ముగుస్తుంది. తదుపరి కస్టడీ ముగిసిన తర్వాత నివేదికలు ఇచ్చి కోర్టు ముందు వీరందరినీ కూడా హాజరుపరుస్తారు. తదుపరి కేసుకి సంబంధించిన పూర్వాపరాలు వెల్లడించే అవకాశం ఉంటుంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.